వైజాగ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత. కానీ ఈ స్టోరీ దీని గురించి కాదు. దీని వెనక ఉన్న ఎన్నో చీకటి జీవితాలు. ది స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ వైజాగ్ హస్సల్. అనుకున్నది ఒక సెటప్, ఇదంతా కూడా చాలా గాలి వేస్తుంది. చూస్తున్నారు కదా చక్రం. గైస్, ఈ వ్లాగ్లో నేను వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పీరియన్స్ చేశా. స్టార్టింగ్ వ్లాగ్ చేయాలనుకునేటప్పుడు అసలు ఫిష్ హార్బర్లో వ్లాగ్ ఎలా వస్తుంది, ఫిష్ మార్కెటే కదా, ఫిషెస్ ఉంటాయి, వ్లాగ్ చాలా బోరింగ్ ఉంటుంది ఏమో అనుకున్నా. కానీ తర్వాత గైస్, ఈరోజు మనం కొత్తగా బోట్ని తయారు చేస్తున్న ఈ ప్లేస్కి వచ్చాం. ఇదే ఫిషింగ్ హార్బర్ అంటారు వైజాగ్లో. నవ్వబ్బరు ఏ ప్లాన్ లేకుండా కొత్త ప్లేస్ గురించి మాట్లాడాలంటే ఇలానే ఉంటుంది. సో నెవర్ గివ్ అప్. అక్కడ ఏంటి ఉంటే దాన్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ ఇక్కడైతే పాడైపోయిన షిప్స్ ఉన్నాయి అండ్ శాండ్ ఉంది, చల్లగా గాలి తగులుతుంది అండ్ చాలా రకాల ఫిషర్మెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్స్ప్లోర్ చేయి, వాళ్ళ అనుభవాల్ని నువ్వు తెలుసుకో. సో మనం కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు ప్లాన్తోనే వెళ్ళాలని లేదుగా, కొన్ని అన్ప్లాన్డ్గా కూడా వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. అక్కడ ఏది ఉంటే దాన్ని మనం హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయాలి. సో నెవర్ ఎవర్ గివ్ అప్. బోట్ ఇంజిన్ లోపల ఎలా ఉంటుందో, ఇంజిన్ లోపల కెపాసిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ పెట్టాం మామూలు బోట్ లోపల సెటప్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. షిప్ లోపలికి, సీ లోపలికి జర్నీ చేసిన తర్వాత మధ్యలో ఏదైనా డబ్బులు వచ్చింది అనుకో, ఇందులో ఈ పార్ట్లో ఎక్కడైనా డబ్బులు వచ్చిందనుకో అలాగా ఆటోమేటిక్గా కింద డౌన్ అయిపోతుంది మధ్యలో. సో షిప్ బయలుదేరి ముందే రిపేర్ యాక్ట్ చేసుకొని షిప్ని ఇంకా టీలోకి తీస్తారు. ఈ ఫిష్ హార్బర్లో చాలా రకాల అందాలు ఉన్నాయి. ఒక పక్క కొత్తగా డిజైన్ చేస్తున్న ఈ బోట్ ఉంటే దీనికి ఆపోజిట్లో వేస్టేజ్ మొత్తం ఈ సీ వాటర్లోనే కలిసి ఉంది. మీరు ఇప్పుడు ఈ వాటర్లో చూస్తుంది వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ అండ్ మనందరం కలిసి వీఆర్ ఆల్ గో టు పొల్యూటెడ్ వాటర్. ఇది మొత్తం ఇందులో వాటర్లో పడి ఉంది. మనం ఎప్పుడైనా కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు చాలామంది మన పర్సుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. లైక్ ట్రెక్కింగ్, క్యాంపింగ్ అండ్ బోటింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఫస్ట్ మన దగ్గర మనీ ఎంత ఉందనేది మనం తెలుసుకోవాలి. మనకి మనీ మేనేజ్మెంట్ బాగా రావాలి. సో నెవర్ ఫాల్ ఇన్ స్ట్రేంజర్ ట్రిక్స్. బోటింగ్ అర్థం కాలేదు. ఇక్కడ నుంచే అసలు మ్యూజిక్ స్టార్ట్ అవుతాయి. హార్బర్లో కొత్తగా ఇక్కడ ఏదో క్రియేట్ చేస్తున్నారు. ఇది అన్ని రకరకాల చేపలు, రకరకాల రొయ్యలు. ఇవి ఉండదామా? వరద కూడా ఉంది మంచిగా. ఇది వెళ్దామా? ఇది వెళ్దాం, చివరికి వెళ్దామా? మ్యాక్స్ 1 lakh ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అంటే మత్స్యకారుల కుటుంబాలు బే ఆఫ్ బెంగాల్ అండ్ వైజాగ్ హార్బర్పై ఆధారపడి ఉన్నాయి. అండ్ 3 లక్షల మెట్రిక్ టన్నుల సీ ఫుడ్ అంటే 31 కేజీల సీ ఫుడ్ ప్రాసెస్డ్. ఇప్పుడు చూస్తున్నారు కదా చక్రం, షిప్ కింద అదే ఇంజిన్ కదా. అనుకున్నది ఒక చిన్న బోటే, ఇది పెద్ద బోట్ ఏం కాదు. కంప్లీట్ గా వుడ్ తో దీన్ని డిజైన్ చేశారు. అంతా వుడ్డే. ట్రావెలింగ్లో ఎప్పుడు మనకి నచ్చిన ఫుడ్ దొరకదు. సో ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఇందులో కూడా మనకి ఎక్కడైనా ఫ్రీగా వస్తుందేమో అని చూడాలి. అందంగా వస్తున్నాం, చాలా అందంగా వస్తున్నాం. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దూరం నుంచి చాలా పెద్ద షిప్ వస్తుంది, బట్ చాలా స్లోగా వస్తుంది. ఏంటి అని అక్కడే అలా చూస్తూ ఉన్నా. ఫైనల్గా ఆ పెద్ద షిప్ వచ్చింది, బట్ దాని సపోర్టెడ్గా చిన్న షిప్ ఉంది. Something is wrong, guys.
చల్లగా గాలి వేస్తుందంట గ్యాస్ లిటరల్లీ ఇక్కడే ఉండి వేస్తుంది. ఎవరైనా బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను, ప్రకృతితో చెల్లేమంట. ఎండి చేపలు పీసెస్ చేసి ఉంచారు ఇక్కడ పికిల్స్ కోసమా. ఎండి పరిగలా అమ్మా, ఏటమ్మా ఇవి? అదా చెప్పాను కదా, సరసగా పిల్లలు రా. ఇవి ఒకటి తిరిగి ఒకసారి. ఈ ఫిష్ హార్బర్కి చాలామంది సరదాగా వస్తూ ఉంటారు, ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటారు మాలాగా. మరికొందరు వాళ్ళు కొన్న చేపలు సేల్ అవ్వాలని ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. దట్స్ ట్రూ ఎమోషనల్ సర్వైవల్ లైఫ్. సరస పిల్లలు అవుతుండ చూడు, సినిమాలో చూసాం మనం. ఒక సిప్ లోపలికి వెళ్ళి మళ్ళీ సరుకుతో బయటికి రావాలంటే ఎంతోమంది నిద్రలేని రాత్రులు, ఎంతోమంది కూలీల కష్టం అండ్ ఎన్నో లక్షల ఖర్చు. వీళ్ళ కష్టం చూస్తూ ఉంటే మనం చేస్తున్న జాబ్లు పెద్ద కష్టమేం కాదనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏమైతే మాకు తెలియదు, మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. సాధారణంగా మీరు ఈ ఫిష్ హార్బర్లో చేపలు, ఈ బోట్లు, సిప్పులు ఇవన్నీ చూస్తూ ఉంటారు, కానీ నేను దాని వెనుక ఉన్న వాళ్ళ కష్టం చూశాను. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. ఈ కరెన్సీ కోసం పరుగులు తీసి చాలామంది ఎంతో పెద్ద స్థాయికి వెళ్తే మరికొందరు చాలా కింద స్థాయికి వచ్చేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం మనం ఈ ఫిష్ హార్బర్లో అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. Two hearts running wild. వాళ్ళు కొన్న రేటుకి లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ పని తప్ప ఇంకేం పని రాదు. ఇట్స్ రియల్లీ గ్రేట్ కదా. ఇట్స్ సో ఇన్నోసెంట్ గైస్. సో అనుకున్నట్టుగానే అక్కడ ఏదో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. సో ఫ్రీ ఫుడ్ డన్. We wanna chase the night. వ్లాగ్స్ ఎవరైనా చేస్తారు, కానీ ఆ వ్లాగ్స్ని డాక్యుమెంట్లో చేయడం చాలా కష్టం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాను, సో మీ సపోర్ట్ కావాలి. సో వీడియోకి ఒక్క లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.